అసలు యాక్టింగ్ రామ్ చరణ్ యాక్టింగ్ చూస్తుంటే తండ్రికి తగ్గ కొడుకు అన్న రామ్ చరణ్ నిరూపించుకున్నాడు. హెలికాప్టర్లకించి కత్తి పట్టుకొని వస్తాడు, ఆ సీన్ కి ఒక్కొక్కటి విజిల్లే. గేమ్ చేంజర్ మూవీ ఎలా ఉందన్న? నా గేమ్ చేంజర్ మూవీ మాత్రం ఇప్పుడే చూసేస్తున్నా. రామ్ చరణ్ కెరీర్లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ అవుతుంది ఇది. అసలు శంకర్ డైరెక్షన్ మాత్రం అసలు ఒక రేంజ్లో ఉంది. మీరు స్టోరీని అసలు ఎక్స్పెక్ట్ చేయలేరు, అంత బాగుంది సినిమా మాత్రం. హీరోయిన్ కైరా అద్వానీ అసలు ఒక రేంజ్లో పర్ఫార్మెన్స్ చేసింది. సాంగ్స్ కానీ డ్యాన్స్ కానీ అసలు ఒక చిరంజీవి సాంగ్ ఒకటి యూజ్ చేశారు. ఆ సాంగ్ మాత్రం థియేటర్లో ఎవడు కూర్చోడు. ఫైట్ సీన్స్ ఎలా అనిపించినాయి? ఫైట్ సీన్స్ ఒక్కొక్కటి అయితే ఊర మాస్. అసలు హెలికాప్టర్ ఫైట్ ఉంది కదా, ఎలా అనిపించింది? అది ఇంకా అసలు థియేటర్లో అసలు ఇంకా పూనకాలే ఒక్కొక్కరికి. ఆ కత్తి పట్టుకొని అసలు దాంట్లో హెలికాప్టర్ నుంచి దిగుతుంటే లుంగి కట్టుకొని అసలు ఇక ఎక్స్పెక్ట్ చేయలేము, చెప్పలేము. ఎస్జే సూర్య యాక్టింగ్ అసలు డైలాగ్స్ సార్కి సార్ రాకి రా అనేది డైలాగ్ ఉంటుంది, అది మాత్రం పీక్స్ అసలు. బ్రో గేమ్ చేంజర్ మూవీ ఇప్పుడే చూసిన, మూవీ మాత్రం అదిరిపోయింది. ఒక్కొక్క షాట్ ఒక్కొక్కటి అదుర్స్ అంతే. రామ్ చరణ్ యాక్టింగ్ ఒక్క సీన్ ఉంటుంది, హెలికాప్టర్లకించి కత్తి పట్టుకొని వస్తాడు, ఆ సీన్ కి ఒక్కొక్కటి విజిల్లే. థియేటర్ మొత్తం రెచ్చిపోతుంది అంతే. ఫైట్ సీన్స్ ఒక్కొక్కటి మాత్రం ఘోరం. ఎస్జే సూర్యునికి కాలు పట్టి తంతాడు, ఆ సీన్ మాత్రం హైలైట్ ఉంటుంది. రామ్ చరణ్ పంచకట్లో అప్పన్న క్యారెక్టర్ ఉంటుంది, ఫ్లాష్ బ్యాక్ సీన్ వస్తుంది సెకండ్ హాఫ్ లో 30 minutes అయిపోయినాక. అసలు ఆ సీన్ కి మాత్రం రామ్ చరణ్ యాక్టింగ్ ఉంటుంది, రంగస్థలంలో మించిపోయింది. అసలు ఆ సీన్ కి నన్ను అడిగితే ఆస్కార్ అవార్డు ఇచ్చిపోవాలన్నా, ఏదో పాన్ పరాగ్ సినిమాకి ఇచ్చే బదులు ఈ గేమ్ చేంజర్ సినిమాకి ఆస్కార్ ఇవ్వాలన్నా. అసలు రామ్ చరణ్ యాక్టింగ్ ఉంటుంది, అసలు మెలోడీ యాక్టింగ్. అసలు ఇప్పుడు మన సావా సినిమాలో ఎలివేషన్స్ ఉంటాయి కదా, ఆ మాదిరిగా ఆయన ప్రభాస్ అన్న మించిపోతాడు అన్న. సినిమా రికార్డులు దుడిపేస్తుంది. మన పుష్ప ఇది ఎలా ఉందో ఆ మాదిరిగా ఉంటుంది ఎలివేషన్లో. హెలికాప్టర్లో ఫైట్ ఉంటుంది అన్న, గూస్ బంప్స్ అన్న. థియేటర్లో కూడా కూర్చోడు. సాంగ్స్ ఉంటాయన్న, నెక్స్ట్ లెవెల్ సాంగ్స్. చెప్పనిక రాదు సాంగ్స్ గురించి. ఒక్కొక్క బాగా అనిపించింది. కత్తి పట్టుకొని దిగుతాడు హెలికాప్టర్కి వెళ్ళి, అది చెప్పనిక రాదు అసలు. ఆ లుంగి పంచకట్టు మన చిరంజీవి సాంగ్స్ ఉంటాయి అంతా నెక్స్ట్ లెవెల్. మొత్తం మాస్ క్యారెక్టర్ ఉంటుంది మూవీ, అన్ప్రొటెక్టబుల్ సినిమా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే ఇలాంటి మరెన్నో టాలీవుడ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.